స్వామి వారు రంగాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి సాగ్రామం నిజం కార్యదేశం తొందర విషయాన్ని ధర్మబద్ధంగా ఉండేటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాలను నెరవేర్చేటువంటి దేవదేవుడు స్వామివారు. ఇది ఈ సాగ్రామంతో పాటుగా అత్యంత విశేషం. సాధారణంగా మనందరం కూడా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి వాళ్ళు, ఈ క్షేత్రానికి వచ్చేటువంటి వాళ్ళు అక్కడ ఒక్క సాలగ్రామానికి సంబంధించినటువంటి దానికి మాత్రమే వచ్చి దర్శనం చేసుకుంటున్నాము అనుకుంటే పొరపాటు. ఎందుకంటే కల్పవృక్ష నరసింహ స్వామి వారి యొక్క సాలగ్రామంతో పాటుగా విశేషమైనటువంటి సాలగ్రామాలు ఇంకా కూడా, అంటే జనార్దన సాలగ్రామం కావచ్చు, వాసుదేవము, మత్స్యము, పూర్వము, వరాహము, నారసింహము, సుదర్శనము, ఇలాగా సుమారు 108 విశేషమైనటువంటి సాలగ్రామ ఆరాధన ప్రతి నిత్యం కూడా ఇక్కడ జరుగుతుంది. అంతేకాదుగా ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి, అంటే సాధారణంగా ఇక్కడ విశేషమైనటువంటి కొన్ని యంత్రాలను సుమారు 16 సంవత్సరాల కాలం నుంచి కూడా ఒక 108 కోట్ల సార్లు నృసింహ మహామంత్రాన్ని జపం చేసుకొని 1 కోటి సార్లకు పైగా నృసింహ మహామంత్రంతో మామం చేసుకొని ఆ యొక్క మంత్రశక్తిని అంతా కూడా ఇక్కడ ఉండేటువంటి భగవంతుడికో యంత్రానికో దారపోస్తే ఈనాడు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా వారి వారి మనోభీష్టాలు నెరవేర్చడానికి ఉపయోగం. 1 కోటి సార్లు జపం చేసి 1,00,000 సార్లు హోమం చేస్తేనే విశేషమైనటువంటి యజ్ఞం అది. అలాంటిది సుమారు 2006 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం దాకా ఇప్పటిదాకా సుమారు 21 సంవత్సరం అనుకుంటా. ఆ 21 సంవత్సర కాలంలో 108 కోట్ల పైచలకు నృసింహ మహామంత్రాన్ని జపం చేసుకొని అనుష్ఠానం చేసుకొని ఆ మంత్రశక్తి ఏదైతే ఉందో మేము ఆరాధించేటువంటి భగవంతుడికి అర్పణ చేస్తే ఈనాడు వందల వేల లక్షలాది మంది స్వామిని దర్శించి ఆ యొక్క మంత్రశక్తికి తద్వారా వచ్చేటువంటి భగవద్ అనుగ్రహాన్ని ఈనాడు భక్తులను కూడా పొందుతుంటే విశేషమైనటువంటి అనుగ్రహం. ఈ యొక్క నృసింహ సేవావాహిని అనేటువంటి వ్యవస్థ ప్రారంభం చేసినటువంటి సమయంలో 2017 సంవత్సరంలో వ్యవస్థ ప్రారంభం చేస్తే ఇప్పటిదాకా ఆ యొక్క సంస్థ ద్వారా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, గో సంరక్షణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వైభవోపేతంగా నేటికి కూడా నృసింహ భక్త కుటుంబం అనేటువంటి ఒక వ్యవస్థ ద్వారా స్వామి యొక్క వెన్నెముక ఎలా అయితే ఉంటుందో అలాగ వెన్నెముకగా నృసింహ సేవావాహిని ఉంటూ ఇప్పటిదాకా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆ నృసింహ సేవావాహిని అనేటువంటి సంస్థలో ఇప్పటిదాకా ఏదైనా 1,00,00,000 రూపాయలు, కోట్లాది రూపాయలు ఉన్నాయన్న డబ్బులు అంటే కోట్లాది మంది యొక్క నృసింహ భక్త కుటుంబం యొక్క సహాయ సహకారాలతో మాత్రమే ఇప్పటిదాకా కూడా ఈ యొక్క వైభవోపేతమైనటువంటి సంస్థ నడుస్తుంది. 2017 నుంచి ఇప్పటిదాకా కొన్ని వందల ఆలయాలకు ధూపదీప నైవేద్యాలు కావచ్చు, కొన్ని వందల ఆలయాలను నిర్మించడానికి హరిజనగిరి గ్రామాల్లో వాళ్ళే ప్రత్యక్షంగా పూజ చేసుకునేటువంటి విధంగా చాలా అద్భుతంగా నిర్మాణం చేసి వాళ్ళకు కూడా పూజా కార్యక్రమాలు నేర్పించి చాలా ఆలయాలను కట్టించినటువంటి సంస్థ నృసింహ సేవావాహిని. తద్వారా ఇప్పటికీ కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కరోనా విపత్కర పరిస్థితి వస్తే కరోనా విపత్కర పరిస్థితి పూర్తయిన లోపల కూడా అదంతా దాటిపోయేదాకా సుమారు 35 లక్షల పైచులకు మందికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్నప్రసాదాన్ని ఎక్కడ ఏ ప్రాంతంలో ఇబ్బంది ఉంటే ఆ ప్రాంతాల్లో అన్నప్రసాదాన్ని అందించినటువంటి సంస్థ నృసింహ సేవావాహిని. కరోనా విపత్కర పరిస్థితిలో ఆలయాల్లో ఉండేటువంటి దేవుడికి నైవేద్యం లేకపోతే ఆ దేవాలయాలన్నింటిలో కూడా ఉండేటువంటి అర్చక స్వాములకు కూడా ఆ దేవుడితో పాటుగా ఆ దేవాలయాల్లో ఉండేటువంటి అర్చక స్వాములకు కూడా ధూపదీపాల నైవేద్యాలు కావచ్చు, వారు భోజనం చేసుకోవడానికి వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా అందించినటువంటి సంస్థ నృసింహ సేవావాహిని. అదేవిధంగా 2022 సంవత్సరంలో గోదావరి వరద వచ్చి ఈ భద్రాచలం ప్రాంతంలో మీరు టీవీలో చూసే ఉంటారు, ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది. గోదావరి వరద వస్తే కొన్ని వేలాది మందికి ప్రతినిత్యం కూడా అంటే మా దగ్గర 1 కేజీ బియ్యం కూడా లేనటువంటి సమయంలో భగవంతుడిని ప్రార్థన చేసి, అయ్యా ఈ గోదావరి విపత్కర పరిస్థితుల్లో వేలాది మంది నిరాశలై ఉన్నారు, వారందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందించేటువంటి కైంకర్యం మనం చెయ్యాలి అనుకుని భగవంతుడిని నివేదన చేస్తే ఆ గోదావరి వరద పూర్తి సుమారు 17 రోజుల కాలం పాటు నీట మునిగినటువంటి బిఆర్పురం, కోనవరం మండలాల్లో కొన్ని వేలాది మందికి ప్రతినిత్యం అన్నప్రసాదాన్ని పెట్టినటువంటి సంస్థ నృసింహ సేవావాహిని. 33 గ్రామాలు ఉంటే ఆ 33 గ్రామాల్లో గడపకు వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, అంటే ఒక ప్రభుత్వం చేసేటువంటి ఎంత పెద్ద వ్యవస్థ అయితే ఉందో అంత పెద్ద వ్యవస్థని కూడా
నృసింహ సేవావాహిని నిర్వహించింది. అంటే ఇవన్నిటికీ కూడా మూలమైనటువంటి వాడు నారసింహుడైతే ఆ మూలానికి వెన్నముకైనటువంటి భక్త కుటుంబం శ్రీ నృసింహ సేవావాహిని. ఇది ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో అంటే మేము ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఆ ప్రాంతంలో మేము ఇన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా మా దగ్గర మా నృసింహ సేవావాహినికి సంబంధించినటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఏది కూడా ఎప్పుడు కూడా 3.5-4 లక్షల రూపాయలు దాటి ఎప్పుడు ఉండదు. 3.5-4 లక్షల రూపాయలు దాటి ఉండదు. ఎందుకంటే ప్రతిసారి ఏదో కార్యక్రమం. కానీ ఇన్ని కైంకర్యాలు చేయడానికి ఇప్పటిదాకా కోట్లాది రూపాయలు ఖర్చు అయ్యొచ్చు. నాకు తెలిసి ఆ కోట్లాది రూపాయలు కూడా వస్తు రూపంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క కైంకర్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. గోదావరి వరదలు వస్తే అసలు బియ్యం ఎన్ని క్వింటాలు ఎన్ని టన్నులు వచ్చాయో, కందిపప్పు ఎంత వచ్చిందో, కూరగాయలు ఎన్ని వచ్చాయో, ఇక్కడ నుంచి అక్కడికి ఎలా వెళ్తున్నాయో 17 రోజులు కూడా ఒక అశ్వమేధ యాగం చేస్తే మేము ఎంత గొప్పదైనటువంటి పుణ్యం వస్తుందో అశ్వమేధ యాగం చేసినటువంటి విధంగా చేసినటువంటి సంస్థ నృసింహసేవ. అంటే ఇవన్నీ కూడా సాధారణంగా కల్పవృక్ష నరసింహ స్వామి వారి ఆశ్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత రోజు కొన్ని వందల మందికి అన్నం పెడుతున్నాం అనుకుంటే పొరపాటుది. కల్పవృక్ష నరసింహ స్వామి వారి ఆశ్రమం అనేటువంటిది ఇక్కడికి రావడానికి ముందే నృసింహ సేవావాహిని అనేటువంటి ద్వారా కొన్ని వందలు వేలు లక్షలాది మందికి ఆశ్రయాన్ని భగవద్ అనుగ్రహాన్ని దగ్గరకు చేర్చి గడప గడపకు నారసింహం అనేటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ సనాతన ధర్మానికి పల్లెలలో కూడా విశేషమైనటువంటి ప్రజాదరణ కావాలి. ఒక పట్టణాలలో కూర్చుంటే కుదరదు. గ్రామంలో ఉండేటువంటి ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళందరం కూడా మనం ఈనాడు సిటీల్లో కూర్చోవడం, పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్లో కూర్చొని ధర్మ ప్రచారం చేస్తానంటే అది గ్రౌండ్ లో వర్కౌట్ కాదు అని ఖచ్చితంగా గ్రౌండ్ లో ఉండి ఎక్కడైతే అల్లగిరిగిన గ్రామాల్లో మత మార్పిడి ప్రభావంతో కొన్ని వేల లక్షల కుటుంబాలు వెళ్ళిపోతుంటే కొన్ని వేలాది మందిని ఇప్పటిదాకా వెనక్కి తీసుకొని వచ్చి సనాతన ధర్మానికి మనందరం కూడా అంటే ఒకడు పోతే మన దగ్గర శత్రువు ఇంకొకటి పెరిగినట్టే అలా పోకుండా కాపాడుతూ కొన్ని వేలాది కుటుంబాలని వెనక్కి తీసుకొని వస్తున్నాం. సాధారణంగా చాలా మంది అనుకుంటుంటారు కల్పవృక్ష నరసింహస్వామి వారి ఆశ్రమంలో కూర్చొని ముడుపులు కడితే అక్కడ ఉండేటువంటి భక్తులందరికీ సంబంధించినటువంటి వాళ్ళకి అన్నప్రసాదాలను ఇంకోటో అందిస్తున్నారు. ఇవేవీ లేనటువంటి సమయంలోనే కొన్ని లక్షలాది మందికి నృసింహ సేవావాహిని వాళ్ళ పెద్ద కొడుకుగా ఉండి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది. పితృకార్యాలు చేయడానికి ఇబ్బంది పడుతున్నటువంటి ఎన్నో కుటుంబాలకి మేమున్న ఆ పితృకార్యాలు అనేటువంటి చేసేటువంటి సంస్థ నృసింహ సేవావాహిని. ఇవన్నీ మనం ఎందుకోసం మనం ఇప్పుడు స్మరణ చేసుకోవాలంటే ఈ భగవంతుడిని ఇక్కడ ఉంచి ఇన్ని లక్షలాది మంది స్వామి అయ్యా మేము ఒకటే స్వామిని ప్రార్థన చేసే సమయంలో కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా ధర్మబద్ధంగా ఉండేటువంటి ఎలాంటి సంకల్పాలైనా కూడా నెరవేర్చు అని ప్రార్థన చేసుకొని మేము రోజు అనుష్ఠానం చేసి ఆ భగవత్ శక్తిని భగవంతుడికి నివేదన చేస్తూ ఉంటే ఈనాడు వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా వాడు శ్రద్ధగా చేస్తున్నాడా, అశ్రద్ధగా చేస్తున్నాడా, ఆర్తితో చేస్తున్నాడా, కష్టంతో చేస్తున్నాడా, భక్తితో చేస్తున్నాడా, ఇవేమి చూడకు వాడికి ధర్మబద్ధమైనటువంటి సంకల్పం అయితే వాడి కుటుంబం ఉన్నతికి ఉపయోగపడితే ఆ సంకల్పాలను కూడా నెరవేర్చు తండ్రి అని చెప్పి ప్రతిరోజు కూడా మేము అర్చక స్వాములు ఎంతో మంది సాధారణంగా మీరు ఎక్కడైనా ఒక అర్చక స్వాములు చాలా కొన్ని ప్రాంతాల్లో ఇది డబ్బులు ఉండాలి ఇలా ఉండాలి అనేటువంటి మా దగ్గర ఉన్నటువంటి ఇంతవరకు కూడా నవీన్ అనేటువంటి ఆ స్వామి సుమారు నాకు 16 సంవత్సరాల నుంచి ఆ పిల్లలు నాతోటే జరిగి ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అర్చక శ్రీనివాస శర్మ దేవరకొండ శ్రీనివాస శర్మ స్వామి గారు కూడా సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా అచ్యుత్ అనేటువంటి వాడు కావచ్చు, మా చరణ్ కావచ్చు, వర్షిత్ కావచ్చు, రాంబాబు వినాయక స్వామి ఎవరైనా కానీ వీళ్ళందరూ కూడా అంటే ధనాపేక్ష అనేటువంటిది లేకోకుండా పూర్తిగా భగవంతుడికి సంబంధించిన ఏదైనా హోమం చేయాలంటే సాధారణంగా 2009 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం దాకా సుమారు 5000 సుదర్శన హోమాలు చేస్తుంటారు. అంటే ఈ యొక్క భగవత్ శక్తి పడగాలి అని చెప్పి 5000 సార్లు సుదర్శన హోమాలు చేస్తుంటాం మేము. అంటే ఎంత వ్యయ ప్రయాసాలతో కూడుకొని సాధారణంగా ఎవడో మెట్లు వేస్తే ఆ మెట్ల మీద ఎక్కి కూర్చొని మేము రాజ్యాంగం పట్టాభిషేకాలను తీసుకోలేదు. ఆ మెట్ల కింద ఉండేటువంటి మట్టిని చెత్తను కూడా తొలగించి మేమే గ్రౌండ్ లో వల్ల పునాదులు వేసుకొని ఆ పునాదుల పైన మెట్లు కట్టుకుంటూ నృసింహ భక్త కుటుంబం అనేటువంటి ఒక భక్త కుటుంబాన్ని తయారు చేస్తూ అత్యద్భుతమైనటువంటి సనాతన ధర్మ ప్రచారం చేస్తున్నాం శ్రీ నృసింహ సేవావాహిని ద్వారా. ఈ ప్రాంతానికి వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా
వాడి కష్టం ఉంటే చాలు తండ్రి. అంటే కష్టం అంటే ఏంటి? ఆకలి అవ్వడము, అన్నం తినడం ఇదొకటే కాదు. చాలా ఇళ్లలో లక్ష్మీ దోషాలు కావచ్చు, అశాంతి కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, అన్యోన్య దాంపత్యం కావచ్చు, సంతానం కావచ్చు, కుటుంబ వృత్తి లేకపోవడం, ఇవన్నీ ఎన్నెన్నో ఉన్నాయి. ఆ ఎన్నెన్నో ఉండేటువంటి ఏ కుటుంబాలు ఇబ్బంది పడకోకుండా ఉండాలి అనేటువంటి. ఎందుకంటే మనందరికీ కూడా ఏమనుకుంటాం అంటే భగవంతుడికి ఎన్నిసార్లు పూజలు చేసుకుంటున్నాడు, ఆ పూజలకు సంబంధించిన ఫలితాన్ని మనం పొందలేకపోతున్నాం ఏంటి అనేటువంటి దాన్ని చాలా మంది ఉంటుంది. ఆ భగవంతుడికి మనం ఎంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో చేస్తున్నాం అనేటువంటి దానికి మనం ఉంటేనే అవుతుంది, అంతే కదా. భగవంతుడి దగ్గర కూర్చొని రోజుకు పొద్దున్న సాయంత్రం దాకా చదువుతుంటే కుదరదు. భగవంతుడి పైన విశ్వాసాన్ని పెట్టి ఆ భగవంతుడి యొక్క కైంకర్యం చేస్తున్నాను అనేటువంటి భావనతో మీరు ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని పొందడానికి ఖచ్చితమైనటువంటి అవకాశం ఉంటుందండి. మేము కూడా ఎవరూ లేనటువంటి సమయంలో నుంచి ఒక పెద్ద ఎడారి అనేటువంటి ఒక పెద్ద ప్రాంతం నుంచి ఈనాడు ఒక పెద్ద వటవృక్షాలు టీకారణ్యాన్ని తయారు చేసుకున్నటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి 21 సంవత్సరాల కాలం పట్టింది. ఈనాడు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా మనకి చాలా మంది స్వామి మేము వాట్సాప్ లో చూసాం, ఫేస్బుక్ లో చూసాం, ఇన్స్టాగ్రామ్ లో చూసాం, ఇంకొక దాంట్లో చూసాం. ఇవన్నీ ఉపయోగం పడని సమయంలో అంటే మాకు దాని గురించి తెలియని సమయంలోనే కొన్ని లక్షల కుటుంబాల దగ్గరికి మేము వెళ్ళిపోయాం. అదే ఆ సమయంలోనే తెలిసింటే ఈనాడు కోట్లాది కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళేమో. కాబట్టి భగవద్ అనుగ్రహం అనేటువంటిది మీ అందరికీ కలగాలి అని చెప్పి, భగవద్ అనుగ్రహం అనేటువంటిది ప్రతి ఈ గుమ్మం దొరికిన వాడికి కష్టం కలగకూడదు అనేటువంటిదే నృసింహ సేవావాణి యొక్క ప్రథమ ఉద్దేశం. అది ఎప్పుడు అలానే కొనసాగుతుంది. ఇప్పటికీ ఇంకా ఎప్పటికీ కూడా కొన్ని కోట్లాది సార్లు నృసింహ మహామంత్రాన్ని జపం జరుగుతూనే ఉంటుంది. లక్షలాది సార్లు నృసింహ మహామంత్రాన్ని హోమం చేస్తూనే ఉంటారు. ప్రతి భక్తుడు కూడా కల్పవృక్ష నారసింహుడి యొక్క పాద పద్మాలను ఎవరైతే పట్టుకున్నారో వారి యొక్క సకల మనోభీష్టాలు కావచ్చు అవన్నీ కూడా తీర్చాలి అని చెప్పి స్వామివారికి పాదపద్మాలను ప్రార్థన చేస్తూ సర్వేదిన శుభాగమనం.